హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని కారు మెయింటెనెన్స్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవి డైలీ లైఫ్లో మీరు యూస్ చేసుకుంటే కొంచెం బండి స్మూత్గా అండ్ మంచిగా ఉంటుంది. సో వన్ బై వన్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి గాయ్స్, హ్యాండ్ గేర్. మీరు బండి హ్యాండ్ గేర్ వేస్తారు కదా, హ్యాండ్ గేర్ ఎప్పుడైనా వేసేటప్పుడైనా తీసేటప్పుడైనా కంపల్సరీ బ్రేక్ ఫుల్ ప్రెస్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాండ్ గేర్ లాగేటప్పుడు హ్యాండ్ గేర్ అనేది ఒక చైన్లా వర్క్ చేస్తుంది. అంటే ఆ చైన్ బ్యాక్ టైర్స్ని లాక్ చేస్తుంది జారకుండా. మీరు బ్రేక్ ఫుల్ ప్రెస్ చేసినప్పుడు టైర్లు గట్టిగా ఆగుంటాయి. అప్పుడు మీరు ఆ హ్యాండ్ గేర్ లాగినప్పుడు చాలా ఈజీగా పడుతుంది అండ్ లాక్ పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా లాక్ అయినప్పుడే బండి హ్యాండ్ గేర్ కేబుల్ ఉంది కదా, దాని మీద ప్రెషర్ ఉండదు. అదే మీరు స్లోప్లో పెట్టి సంవత్సరం హ్యాండ్ గేర్ లాగారనుకోండి, ఆ కేబుల్ లైఫ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అంటే బాగా స్మూత్గా పడే హ్యాండ్ గేర్ కొన్ని రోజులకి ఫుల్గా గట్టిగా లాగితే కానీ పడదు. సో హ్యాండ్ గేర్ లైఫ్ తగ్గిపోతుంది. సో హ్యాండ్ గేర్ ఎప్పుడు వేసేటప్పుడైనా బండి కరెక్ట్గా బ్రేక్ ఫుల్గా ప్రెస్ చేసి వేయండి. వదిలేటప్పుడు కూడా అంతే, బండి ఫుల్గా ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. సో ఇది ఫస్ట్ టిప్ గైస్. హ్యాండ్ గేర్ వేసేటప్పుడు తీసేటప్పుడు ఎప్పుడైనా బ్రేక్ ఫుల్గా ప్రెస్ చేసి రిలీజ్ చేసుకోవాలి, లేకపోతే హ్యాండ్ గేర్ ఎంగేజ్ చేసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి గేర్ గైస్. మనము బండి నైట్ పెట్టేసి మార్నింగ్ స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ గేర్ వేసుకున్నాం అడ్వైజబుల్ గైస్. లేదు మాకు ప్లేస్ లేదు, మేము డైరెక్ట్ రివర్సే వేయాలి అంటారా, జస్ట్ ఒకసారి ఫ్రంట్ గేర్ అలా వేసి జస్ట్ కొంచెం రైజ్ ఇచ్చి అప్పుడు రివర్స్ గేర్ వేసుకోండి. ఇది వినడానికి మామూలుగా మిత్ లాగా ఉంటుంది, కానీ మీరు ఓల్డ్ కార్ చూసినట్టయితే, కొత్త కార్ సంగతి వదిలేయండి, ఓల్డ్ కార్స్ కొంచెం 2018, 2015, 2012 ఆ టైం కార్స్ చూసినట్టయితే మీరు ఒకసారి నైట్ వదిలేసి మార్నింగ్ బండి ఎక్కిన వెమ్మటే రివర్స్ గేర్ వేయండి. వేసి చూడండి, టక్ అని సౌండ్ వస్తుంది రివర్స్ గేర్ బండి అప్పుడు. అదే మీరు ఒకసారి క్లచ్ పట్టుకొని ఫ్రంట్ గేర్ వేసి జస్ట్ లైట్ ఒక 5 mm 6 mm మూమెంట్ ఇచ్చి రివర్స్ గేర్ వేయండి, గేర్ చాలా స్మూత్గా పడుతుంది. అది ఎందుకో ఏంటో నాకు తెలియదు, వేరే సీనియర్ డ్రైవర్లు మనతో షేర్ చేసుకున్నారు. సో అది నేను మీకు చెప్తున్నాను, హెల్ప్ అవుతుందేమో అని. వాళ్ళు చెప్పినప్పటి నుంచి నేను అలాగే ఫాలో అవుతున్నాను. సో తప్పే ముందు జస్ట్ ఫ్రంట్ వేసి రివర్స్ చేయడమే కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం కూడా కాదు. సో కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. బండి ఫస్ట్ టైం మూవ్ చేసినప్పుడు ఒకసారి ఫ్రంట్ గేర్ వేసి జస్ట్ కొంచెం మూమెంట్ ఇచ్చి రివర్స్ గేర్ వేసుకోండి, గేర్ మూమెంట్లు బాగా పడతాయి. ఇంకోటి ఏంటంటే, గేర్ ఎప్పుడు చేంజ్ చేస్తున్నప్పుడైనా ఫ్రంట్ నుంచి రివర్స్కి ఇందాక చెప్పినట్టే బ్రేక్ గట్టిగా ప్రెస్ చేశాక రివర్స్ గేర్ వేయండి. బండి మూమెంట్లో కొంచెం మూమెంట్ ఉన్న ఫార్వర్డ్ గేర్ నుంచి రివర్స్ గేర్ అసలు వేయకూడదు. మనం అనుకుంటాం ఫాస్ట్ కట్ చేయడానికి, బండి రివర్స్ చేస్తూనే ఎమ్మటే ఫ్రంట్ గేర్ వేస్తాం. అలా ఎప్పుడు ట్రై చేయొద్దు గాయ్స్. బండి ఫ్రంట్ నుంచి రివర్స్ గేర్ పడాలంటే బండి ఫుల్ స్టాప్ అవ్వాలి. క్లచ్ బ్రేక్ మొత్తం ప్రెస్ చేసి బండి ఫుల్ స్టాప్ అయ్యాకే ఫార్వర్డ్ నుంచి బ్యాక్ కానీ బ్యాక్ నుంచి ఫార్వర్డ్కి కానీ గేర్ చేంజ్ చేసుకోండి. బండి రన్నింగ్లో ఉన్నప్పుడు చేస్తే మాత్రం క్లచ్ ప్లేట్లు, గేర్ బాక్సులు భయంకరంగా ప్రాబ్లం వస్తాయి. అది చాలా కాస్ట్లీ రిపేర్ కూడా అవుతుంది. సో గేర్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి షిఫ్ట్ అయినప్పుడు మాత్రం ఫుల్ బ్రేక్ ప్రెస్ చేశాకే గేర్ మార్చవలసి ఉంటుంది. ఈ సెకండ్ టిప్ గైస్. అండ్ థర్డ్ టిప్ వచ్చి, మనలో చాలామంది చేస్తుంటాం, కొంచెం మారితే బాగుంటుంది. ఏం లేదు, మనం డోర్ తీస్తాం కదా, కార్ డోర్ తీసేటప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకోండి. మనం మర్చిపోతుంటాం, నాకు తెలుసు, నేను చాలాసార్లు చేశాను. కానీ డోర్ తీసేటప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకొని తీయడం ఒక గుడ్ ప్రాక్టీస్ గైస్. వెనక ఎవడో ఎప్పుడు వస్తాడో తెలియదు, వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉంటారో తెలియదు, ఎంత స్పీడ్లో ఉంటారో తెలియదు. మనం ఒక్కసారి విండోలోంచి జస్ట్ అలాగా సైడ్ మిర్రర్లోంచి చూసి ఎవరు రాలేదు అనుకొని ఎన్ష్యూర్ చేసుకొని డోర్ తీయడం సేఫ్ గైస్. నువ్వు తెలియక బండి వస్తున్నప్పుడు డోర్ తీసావంటే వాళ్ళు అసలు గోడ గుద్దినట్టే గైస్, ఎగిరి పడతారు. సో బండి డోర్ ఎప్పుడైనా, ఏ డోర్ అయినా కానివ్వండి, బండిలోంచి ప్యాసింజర్ డోర్ తీసేటప్పుడు
వెనక వెహికల్స్ని ఒకసారి చూసి వాళ్ళ స్పీడ్ చూసుకొని తీస్తే చాలా మంచిది గాయస్. నెక్స్ట్ టిప్ వచ్చేసి కార్ ఎయిర్ ప్రెషర్. ఎయిర్ ప్రెషరు కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలా చూడండి. ఆల్ వీల్స్లో బండికి ఎయిర్ ప్రెషర్ చేంజ్ ఉంటుంది. ఎస్యూవీస్కి వేరు ఉంటుంది, సెడాన్స్కి వేరు ఉంటుంది, హ్యాచ్ బ్యాక్స్కి వేరు ఉంటుంది. సో మీ బండిని బట్టి మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ డోర్ తీసారంటే మీ ఎయిర్ ప్రెషర్ స్టిక్కర్ ఉంటుంది. ప్రతి కార్కి ఆ స్టిక్కర్ పెట్టుంటారు. దాంట్లో ఏ టైర్కి ఎంత ఎయిర్ ప్రెషర్, కొన్నిటికి రేర్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ అలా ఉంటుంది. ఏ టైర్కి ఎంత ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయాలో ఉంటుంది. సో మీరు టైర్లో వాళ్ళు చెప్పినట్టు ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తే ఫస్ట్ వచ్చేది మీ టైర్ లైఫ్ బాగుంటుంది. సెకండ్ వచ్చేది మీ మైలేజ్ గాయస్. ఎయిర్ ప్రెషరు మైలేజ్ డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి. ఎయిర్ ప్రెషర్ బాగాలేకపోతే టైర్లో మైలేజ్ పడిపోతుంది. ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉంటే మైలేజ్ కరెక్ట్గా ఉంటుంది. సో మీ బండి మైలేజ్ కరెక్ట్గా రావాలన్నా, మీ రైడ్ స్మూత్గా ఉండాలన్నా బండి యొక్క ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బండిలో ఎయిర్ కొట్టిస్తారు కదా, అప్పుడు నైట్రోజన్ ఎయిర్ కొట్టడానికి ట్రై చేయండి. నార్మల్ ఎయిర్ వద్దు గాయస్, నైట్రోజన్ ఎయిర్ కొట్టించుకోండి. ఈ నైట్రోజన్ ఎయిర్ స్పెషాలిటీ ఏంటంటారా, ఇది నార్మల్ ఎయిర్ కన్నా లేట్గా దిగుతుంది గాయస్ టైర్లో నుంచి. ఒకవేళ మీకు టైర్లో నుంచి ఎయిర్ లీక్ ఉన్నా నార్మల్ ఎయిర్ 10 minutesలో దిగితే ఇది 30 minutesలో దిగుతుంది. స్లోగా దిగుతుంది. అండ్ దీని వెయిట్ కూడా నార్మల్ ఎయిర్ కన్నా తక్కువ. సో నైట్రోజన్ ఎయిర్ ఇప్పుడు లేటెస్ట్ కార్ అన్నింటిలో అదే వాడుతున్నారు. కాస్ట్ ఏం పెద్ద తేడా ఉండదు, కానీ టైర్ లైఫ్ కండిషన్ అది కొంచెం బాగుంటుంది. నైట్రోజన్ ఎయిర్ వాడడానికి ట్రై చేయండి. అండ్ ఎయిర్ ప్రెషర్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఎయిర్ ప్రెషర్ ప్రాపర్గా ఉంటే మైలేజ్ బాగుంటుంది, రైడ్ కంఫర్ట్ బాగుంటుంది. అది గాయస్, మరి నాకు తెలిసిన కొన్ని కార్ మెయింటెనెన్స్ టిప్స్ మీకు చెప్పాను. ఇంకా కొన్ని తెలుసుకొని మా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో కార్ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. నేను డ్రైవింగ్ నేర్చినప్పుడు మా నాన్నగారు చెప్పినవి, నేను కొంతమంది సీనియర్ డ్రైవర్స్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పినవి, అవన్నీ మైండ్లో ఉన్నవన్నీ ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రాఫిక్లో బండి తోలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవన్నీ ఆ వీడియోలో వస్తాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టిన వీడియోకి లైక్ చేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. జై హింద్.